అనుకున్నట్లుగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దాదాపు 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టారు. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ చివరిసారి టీ20 మ్యాచ్ ఆడారు. ఇక ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు రోహిత్ శర్మ, కోహ్లీలను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీంతో ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్లోనూ వీళ్ళిద్దరూ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక గాయాల కారణంగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ దూరం కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన ప్లేయర్లు బుమ్రా, సిరాజులకి విశ్రాంతినిచ్చారు. అలాగే ఇషాన్ కిషన్ కూడా దూరం కావడంతో సంజు శాంసన్ని ఎంపిక చేశారు. అతనితో పాటు జితేష్ శర్మ కూడా కీపర్గా అవకాశం కల్పించారు. ఇకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. 11, 14, 17వ తేదీలలో ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. అలాగే తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుంది. ఇందుకోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, జైస్వాళ్లలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అంచనా ప్రకారం అయితే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. ఇక ఫినిషర్గా రింకు సింగ్, జితేష్ శర్మలు ప్లేయింగ్ 11లో ఉండనున్నారు. అలాగే స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశంగా ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, అవేస్ ఖాన్, ముఖేష్ కుమార్లకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనుంది. మొత్తంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అవేస్ ఖాన్, ముఖేష్ కుమార్లు తొలి టీ20కి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.